హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లో చాలా విషయాలు ఉన్నాయి. సో హెడ్లైన్స్ చెప్పమని మీరు అడిగితే శ్రీజ ఆలోచనలో పడింది. హరీష్ ఆయన ఏదో హ్యూమర్ చేయమన్నాడని కామెడీ చేసేస్తున్నాడు. అంటే తనూజని సుజాత అంటాడు, సరోజ అంటాడు, రకరకాల పేర్లతో పిలుస్తాడు. ఆ తర్వాత వచ్చి నాకు ఇన్పుట్స్ ఇవ్వండి, వంట ఎలా ఉందో. సో పెళ్ళయ్యాక మళ్ళీ చెప్పాలి కదా. ఆ, అంటే అదేంటి నీకు పెళ్ళయింది కదా, రెండో పెళ్ళి అంటే, లేదు నా భార్యనే మళ్ళా పెళ్లి చేసుకుంటా, బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంట. హతవిధి నాయన, ఆయన హ్యూమర్ చేయమంటే ఇటువంటి జోకులు వేస్తున్నాడు ఇంట్లో. సో చెప్తాను అసలు ఏమైంది, వాటిని కూడా ముచ్చటిస్తా. ఆ తర్వాత జైలు జీవితం బిందాస్ అంటున్న ఫ్లోరా సైని హ్యాపీగా కింగ్ సైజ్ బెడ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. నేను ఈ రూమ్లో ఉన్న అన్నిటినీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇన్ హౌస్ అవుట్ హౌస్ జైలు సూపర్ అన్నట్టు. ఆమె జైలు జీవితం పట్ల పలువురు వచ్చి ఆమెతో మాట్లాడే పక్షంలో ఎక్సలెంట్గా ఉందంటాడు. సంజన విపరీతంగా పొగిడింది. ఎందుకు పొగిడింది ఎన్ని మాట్లాడుకుందాం. తర్వాత రీతు చౌదరి అండ్ తనూజ కలిసిపోతారు. కలిసిపోవటం అంటే ఇప్పటి వరకు రాము అంటే అక్కడ జరిగింది కదా, నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అన్నావు, నువ్వు గ్రూప్ గేమ్ అన్నావు, నువ్వు అన్నమాట వల్ల ఇదన్నాను, అసలు నేనేం తప్పు చేశాను, సంజన వచ్చి హెల్ప్ చేయకపోయినా నేను వద్దన్నాను, ఎవరు హెల్ప్ చేయకపోయినా వద్దన్నాను, ఇమ్ము హెల్ప్ చేయకపోయినా వద్దన్నాను, అక్కడ నేను ఇండివిజువల్గా ఆడాలనుకున్నాను కదా, ఇంత చేసి నన్ను నువ్వు అంటావా అని రీతోనంటే, లేదురా నేను నన్నలేదని ఆమంది. చివరికి ఇద్దరు కలిసి రాము తప్పు అనేది తేల్చారనమాట. అదొక డిస్కషను. ఇక్కడ మాస్క్ కొంచెం వేసుకొని ఉన్నాడా భరణి గారు. నాగార్జున గారు ఏదైతే చెప్పారో, ఇప్పుడు నీ ప్రాబ్లం నువ్వే మాట్లాడాలి, నీ ప్రాబ్లం నువ్వే మాట్లాడకపోతే నీ ప్లేస్లో వచ్చి నేను ఎలా మాట్లాడగలను, సో సంచాలక దేశం తప్పైనా నువ్వు మాట్లాడాలి అంటాడు కదా. సో అలానే ఈరోజు ఒక విషయంలో ఇమ్ము మీద మాట్లాడమంటా ఉంటాడు. ఇమ్ము ఎందుకు మాట్లాడలేదు, నా వైపు స్టాండ్ తీసుకొని అంటాడు. అదేంటి, ఇష్యూ నీది కదా, స్నేక్ అన్నది నిన్ను కదా, మన ఇష్యూ నువ్వు వెళ్ళి అడగాలి కదా. అంటే నువ్వు మంచోడుకు ఉండాలి, నీ తరపున రాయబారు ఇంకోటి బుధాన్ని వేసుకోవాలా. వాట్ ఈస్ దిస్ భరణి గారు, కష్టం. ఇలా ఉంటే చిన్నగా మాస్కులు అదే చెప్పేది ఏంది. సెలబ్స్లో కూడా ఉంటాయి చాలా, వాళ్ళ కంటెంట్ ఎక్కువ చూపించేటప్పుడు అర్థమైపోద్ది, అమ్మో వీళ్ళలో కూడా ఉన్నారు అని. ఇక్కడ ప్రియా వచ్చి అసలు మొత్తం షాకింగ్ గురవుతుంది. అయ్యో మనీష్ ఎలిమినేట్ అయ్యాడా, వచ్చిన ఫస్ట్ వీక్కే నామినేషన్ అట్టు వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇద్దరు బాటం టూనే, ఏం ఫీల్ అవటానికి ఏందో నాకు అర్థం కావటంలా. ఒక అదృష్టం బాగుంది అంతే అనిపించింది నాకు. ఇటువంటి బోలెడన్ని ముచ్చట్లు అనమాట. బోల్డెన్ భరణి గురించి ఎక్కువ టాపిక్ నడుస్తూ ఉంటుంది. అంటే కామనర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే భరణి గురించే అసలు. అంటే ఆయన ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఏమో కానీ మనకి తెలియని ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేస్తున్నాడు లోపల. బిగ్ బాస్ ఏమైనా దాస్తున్నాడు ఏమో తన కంటెంట్ అనిపిస్తుంది. మొత్తానికి అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు, భరణి కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు హరీష్ కూడా విన్నట్టు నేను వెళ్ళి కొనుక్కుంటా ఇంకన్నాడు. కొంచెం వైస్ గేమ్ బిగిన్ చేశాడు. శ్రీజ వెయిటింగ్ గేమ్ ఆడుతుంది, ఆలోచనలో పడింది అసలు ఒక్కటే. సో శ్రీజ ఒక మంచి జోకే వస్తాయా ఈ ఇమ్మాన్యుల్ నుండి, అరే నువ్వు ఇలా అంటే తోముతానే ఉంటుంది పాపం. తోమి అమ్మా నన్ను పని చేయనన్నావుగా, చూడు పని చేస్తున్నా అంటే, ఇంకా పెళ్లి చేస్తారేమో, కొంచెం గట్టోని చూసి పెళ్లి చేయండి అంటాడు హరీష్ అనమాట. ఆ తర్వాత ఆ తోమే ప్రాసెస్లో ఇమ్ము వచ్చి ఒక జోకేస్తాడు. అవి కదా అర్ధరాత్రి ముచ్చట్లు అంటే, నేను 3:30 గంట 3:15 గంట ఫుటేజ్ చూస్తే 1.5 to 1 hour 45 minutes రాత్రి చూసా. ఇంక అయిపోయింది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. బ్యాటరీ అంటే నా మైండ్ ఛార్జింగ్. కొనుక్కున్నా. నీకు చెప్పే కదా, డిసైడ్ అయ్యా అంటే లేట్ అయినా సరే నెక్స్ట్ డే చూసి చేద్దామని. ఆ తర్వాత ఇప్పుడు లేచి మిగిలిన చూసా అనమాట. ఆ టైంలో కూడా ఆయన అంటే నిద్రపోయే ముందైనా మేలుకొని వెంటనే లేచి చూసేటప్పుడైనా ఇమ్మాన్యుల్ జోక్స్ కొంచెం మంచి బూస్టప్ ఇస్తాయి అనమాట. ఆయన అంటున్నాడు, అరే శ్రీజ ఇలా అయితే నువ్వు కనపడవేమోరా, నువ్వు పని చేసి అంటే అసలే ఆమె సన్నం కదా కనపడదు అన్నట్టు. అవునన్నా అసలు ఇప్పుడే ఏదో అంటదబ్బా, నాకు ఈరోజే ఎవరో బొగ్గలు వచ్చాయి అన్నారు, ఈ అంటూ తోమి అన్నీ పోతాయట్టుంది అన్నట్టు అంటది. అసలు చూడు, అసలు పని చేసి అన్నాళ్ళు అయిందని బాగా కష్టపడుతుంది, నిలబడి దోమిద్ది. అసలు కాసేపు అయిపోయాక ఇంక ఇట్ట కాదులే, ఇది అన్నీ అయ్యేటట్టు కాదులే అని చెప్పి చైర్ వేసుకొని వచ్చి చైర్ మీద కూర్చొని తోముకుంటుంది అనమాట. ఇంకా చాలా ముచ్చట్లని అటన్నిటిని చెప్పే ముందు హైలైట్స్ అయితే ఇవి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్. మీ లైక్ ఏంటంటే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలవు. అలానే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది ఒకటి ఉంది. అలానే హైప్ ఆప్షన్ ఉంది ఒకటి, దాన్ని యూజ్ చేయండి. వీక్లీ 3 మాత్రమే హైప్స్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైనా నా వీడియో చూసినప్పుడు ఎస్ ఇది హైప్ ఇవ్వచ్చు అని ఫీల్ అయితే హైప్ ఇవ్వండి అనమాట. అంతే. వీడియోస్ నచ్చుతుంటే షేర్ చేయండి. ఇది మ్యాటరు. వచ్చేద్దాం, ఇంకా లేట్ అస్సలు వద్దు. చాలా ముచ్చట్లు ఉన్నాయి.
ఇదంతా అయిపోయాక ఫ్లోరా సేవ్ అయిపోద్ది కదా! ఫ్లోరా సేవ్ అయిపోద్ది. అసలు ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక హఠాత్ పరిణామం. అసలు మిగిలినోళ్ళకి హఠాత్ పరిణామం అయితే పర్లా. ఈమెకేమే హఠాత్ పరిణామం. సో, దాంట్లో భాగంగా ఆమె సేవ్ అయింది. మనీష్ ఎళ్ళిపోయాడు కాబట్టి, హరీష్ అన్ని ఆ ఘట్టం అయిపోయాక హరీష్ ఫ్లోరాతో అంటాడు. "ఇంక మీరు యాక్టివ్‌గా ఉండండి అన్నట్టు చెప్తాడు. చెప్తే ఫ్లోరా వచ్చి డిమాన్‌తో ఓకే. ఆ! కెప్టెన్ నన్ను ఎప్పుడు జైలుకి పంపిస్తారు అన్నట్టు అడుగుతుందనమాట. అంటే జైల్‌లో ఉండు పంపిస్తాను. ఆ రూల్ బుక్‌లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూసి వాటి ప్రకారం పంపిస్తానన్నట్టు అంటాడు. ఇంకోటేందంటే జైలుకి పంపుతున్నారు కదా! నేనేదైనా తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి. నా తెలుగు కొంచెము ఇది గదా! అన్నట్టు చెప్తే అన్నట్టు. ఇక్కడ ఫ్లోరా మనసులో గెలుస్తుందబ్బా! సంజన ఒక మాట అంటది ఈరోజు జైలు దగ్గర కూర్చొని ఫ్లోరా ముందు. బాగా అనిపించింది నాకు. తర్వాత భరణి వచ్చి తనూజ, ఇమ్మాన్యుల్, రాము. ఇది మెయిన్ కన్వర్జేషన్. ఇది కొంచెం ఇనండి. భరణి ఏమంటాడు? మనీష్ నన్ను స్నేక్ అన్నాడు. ఎన్ని మాటలన్నాడు. అతనితోటి ఇమ్ము, సంజన కలిసి ఉంటున్నారు. క్లోజ్‌గా ఉంటున్నారు. సో, నాకెలా ఉంటది? అసలు ఇమ్ముని ఏదైనా ఒక్క మాట అంటే నేను గమ్ముగుంటానా అంటున్నాడు. అంటే ఇమ్ముని ఒక్క మాట అంటే నేను గమ్ముగున్ను. అటువంటిది నన్ను అన్ని మాటలుంటే నువ్వెలా గమ్ముగున్నావు పోయి అడగాలి గదా! అన్నది. అడక్కపోగా ఇంకా క్లోజ్‌గా ఉంటున్నారు. అది ఎలా అయ్యిద్ది? అది ఇండివిడ్యువల్ గేమ్ గదా మాస్టరు. ఇవన్నీ చూసినప్పుడే, ఈ రిలేషన్స్ ఇవన్నీ చూసినప్పుడే 'బిగ్ బాస్‌లో' బంధాలు, అనుబంధాలు పెట్టుకోకుండా ఆడుతున్న ఒకే ఒక్క ప్లేయర్ రాజమాత అనిపిస్తుంది నాకు సంజన. అంటే సిట్యుయేషన్ వస్తే రేపు ఇమ్మాన్యుల్‌కి గూడా వాయించేస్తాయి. అంటే ఇదేంది? ఏమో నాన్న అంటది. "నువ్వు నాన్నవి కాబట్టి నాకు సపోర్ట్ గావాలి గదా!" అంటది. ఈయనేమో "ఇమ్ము నువ్వు నాకు ఫ్రెండువి కాబట్టి సపోర్ట్ గావాలి గదా!" అంటది. వాళ్ళేమో అక్కడ మనమంతా కామనర్స్ గదా! అంటారు. ఇక్కడ 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 ఇయంతా ఏదోలాగున్నాయి. పర్ఫెక్ట్ 'బిగ్ బాస్' బ్లెండ్ చేస్తా తనదైన శైలిలో దూసుకొని పోతుంది మాత్రం రాజమాత. అఫ్‌కోర్స్ ఆమెకు ఓట్లు తక్కువుండొచ్చు. అంటే ఇక్కడ ఆమెకెవ్వరు ఫ్రెండ్ గాదు. ఆమెకెవ్వరు ఎనిమీస్ గాదు. అవసరమైతే తనూజనేస్తది. అవసరమైతే ఇమ్మాన్యుల్ గూడా ఏస్తది. సో, ఈళ్ళు చిక్కుంటారు. ఈ బంధాలు, అనుబంధాల్లో ఇక రేపేదన్నా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తుంటే, ఇప్పుడు రేపు ఇమ్ము ఏదైనా తప్పు చేసినా భరణినేయగూడదు. తనూజ నాన్న గాబట్టి భరణినేయగూడదు. భరణి, తనూజ తప్పులున్నా పాయింట్ ఔట్ చేయగూడదు. భరణి ఇమ్ముని పాయింట్ ఔట్ చేయగూడదు. ఎన్నాళ్ళుంటారు ఇలా? ఎన్నాళ్ళుంటారు? ఇది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. తర్వాత ఇంక మీలో మీరు ఉండరా? అదస్తమానం వేరే వాళ్ళని టార్గెట్ చేస్తే మీలో మీరు తప్పులు చేస్తున్నా నామినేషన్ చేసుకోలేదు అని ఆ పిక్చర్ బయటికెళ్ళదా? సో, ఇతను నా గేమ్ ప్లాన్ అంటాడు గదా! ఏంటి ఈ గేమ్ ప్లాన్ అన్నట్టు అనిపిచ్చింది నాకు. ఓకే. చూడండి ఈ కన్వర్జేషన్‌లో ఇమ్మాన్యుల్ వచ్చి మనీష్‌తో బాగుంటాం. ఆహ్, మనీష్‌తో ఇమ్మాన్యుల్, సంజన బాగుంటాం అనేది ఆయనకి నచ్చటంలా. నువ్వెళ్లి చెప్పొచ్చు కదా మనీష్‌తో అంటే ఇమ్ము చెప్తాడు. అన్నా అదేం లేదన్నా అతను అన్నా నాకు కొంచెం సపోర్ట్ చెయి అన్నాడు. అతనికి ఏం అసలే ఇదిగా ఉంది గదా! దట్టు ఆయన నామినేషన్‌లో గూడా ఉంటాడు గదా! మనీష్ ఈ మధ్య క్లోజ్ అయ్యాడు గదా! వాళ్ళిద్దరికి. అందుకే ఈ టాపిక్ అస్సలు రాలేదన్నా. నీ గురించి ఏం మాట్లాడలేదన్నా. మాట్లాడితే చెప్పనా నేను అంతా నార్మల్ విషయాలు మాట్లాడుకుందాం అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఓకే. హ్మ్. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ తనూజ ఒక మాట అంటది. నాన్న నువ్వు గమనించావా? సంజన గారొచ్చి ఆ గేమ్ జరుగుతున్నప్పుడు ఇమ్మాన్యుల్, భరణి కలిసి మనీష్‌ని టార్గెట్ చేయాలి గదా! ఇమ్మాన్యుల్ మనీష్‌ని టార్గెట్ చేయలేదు అన్నట్టు, హెల్ప్ చేయలేదు అన్నట్టు ఈయన ఉద్దేశం. మోరోవర్ ఏందంటే నన్ను అన్ని మాట్లాడిన అతనితో నువ్వెలా క్లోజ్‌గుంటావు? ఈ 2 విషయాలనమాట ఆయన బాధకు కారణం. ఇక్కడ దానికి తోడు తనూజ ఏమంటది? సంజన గారు గూడా మనీష్ పుష్ అంటది. మనీష్‌కి సపోర్ట్ చేస్తుంది. ఆ! ఏమన్నా అడిగితే, "అరే! హి ఈజ్ ఇన్ నామినేషన్స్ గదా!" అంది. అలా అంటే నాన్న కూడా నామినేషన్‌లో ఉన్నాడు గదా! అంటే, నాన్న ఆల్రెడీ సేవ్డ్ కదా! అనింది. సో, తను అదంతా ఓకే. తను ఓనర్ ఈ టెనెంట్‌కి సపోర్ట్ చేయటం ఏంది అన్నట్టు అంటాడు ఇతను. ఇదేం కాన్సెప్టు? ఓనర్ అయినా, టెనెంట్ అయినా మీరందరూ వచ్చేది ఇండివిడ్యువల్ గేమే గదా! రేపు ఒకరికే గదా వచ్చేది కప్పు. ఆ చిన్న లాజిక్ ఈళ్ళెట్ట మర్చిపోతున్నారు? త్రూఅవుట్ సీజన్ ఓనరు, టెనెంట్స్‌కి సపోర్ట్ చేసుకుంటారా? ఓనర్స్‌ని ఎవరు నామినేట్ చేసుకోరా? టెనెంట్స్ ఎవరు నామినేట్ చేసుకోరా? అన్న పాయింట్ ఎందుకు రావటం లేదు ఈళ్ళకి? ఇప్పుడు సంజన అన్నది కరెక్ట్. అక్కడ తప్పేముంది? యెస్. మనీష్ నామినేషన్‌లో ఉన్నప్పుడు నన్ను గూడా నామినేషన్‌లో ఉన్నా అంటే ఫస్ట్ సేవ్ అయిపోయాడు గదా! ఈళ్ళిద్దరూ ఫస్టే సేవ్ అయిపోయారు గదా! ఈళ్ళిద్దరూ అన్నట్టు. మీ నాన్న సేవ్ అయిపోయాడు గదమ్మా! అన్నట్టు అడిగింది. ఆ! ఆ తర్వాత ఇమ్ము. నేను రాకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను రాకపోవడానికి కారణం ఇమ్ము భరణిత్ అంటాడు. అన్నా హెల్ప్ చెయ్యి అన్నాడంట మనీష్. అన్నా హెల్ప్ చెయ్యి అన్నాడు. దానివల్ల ఇదయ్యాను అన్నట్టు అంటాడు. మనీష్‌ని నేను అడిగాను. ఇక్కడ భరణి మనీష్‌ని అడుగుతా అంట. నేను అడిగాను. నిన్నెప్పుడైనా ఒక చిన్న మాట అన్నానా? పొన్నెత్తి మాట అన్నానా?
నువ్వు అండ్ డీమాన్ పవన్ ఉన్నప్పుడు కూడా చాలా ప్లెజింగ్గా ఉంటాడు, చాలా వెల్కమింగ్గా ఉంటాడు, ఇవన్నీ అంటాడు కదా ఆయన. సో నేను ఇంకా ఆయన పొగిడాను, చాలా మంచిగా అన్నాను. నేను ఏమన్నాను, నువ్వు నన్ను అంత మాటలు ఎందుకు అన్నావు అన్నట్టు అని అడిగితే, లేదు సార్ అన్న అంట. అసలు నో ఆన్సర్, అతని నుంచి ఆన్సర్ లేదు మనిషి నుంచి అన్నట్టు. మరి నన్ను ఎందుకు అంత టార్గెట్ చేశారు అని అడిగితే నో ఆన్సర్. అతను అడిగాడు, అతనితో పాటు వీళ్ళు కూడా అడగాలంట. అది ఇతని బాధ. భుజ స్కంధాల మీద వేసుకొని వెళ్ళిపోవాలి. విచిత్రం ఏంటంటే ఇతను ఎవరితో అయితే గొడవ పడతాడో వాళ్ళకే వెళ్ళి అయిపోయింది, అది అయిపోయింది, సారీ, అది ఇది అని చెప్పి ఈయన కలుపుకోవడానికి చూస్తాడు. మిగిలిన వాళ్ళు ఎంత తరపున మాట్లాడి ఎదవలవ్వాలి. ఏమిరా బాలరాజు ఇది, భరణి సార్ తప్పు సార్ అది అని చెప్పాలనిపించింది. కాకపోతే నేను ఇక్కడ కేపీహెచ్బిలో ఉన్నాను, ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు కాబట్టి కష్టం. ఇక్కడి నుంచి అరిచినా వినపడదు. ఎస్. ఆ తర్వాత హరీష్, ఫ్లోరా, రాము, ఇలా ముగ్గురు కిచెన్ రూమ్ డిస్కషన్స్ అనమాట. ఇక్కడ ఎందుకో కామెడీగానే రాముని టార్గెట్ చేశాడా హరీష్ అన్నట్టు అనిపిస్తుంది ఆ డిస్కషన్. ఏంటంటే ఇక్కడ ఫ్లోరా వచ్చి రాము రాగానే నీకు టీ కావాలా, ఆమ్లెట్ కావాలా అని అడిగిద్దబ్బా. ఎందుకంటే హరీష్ ఆమ్లెట్ చేస్తాడు, టీ కూడా ఉంటాయి. నీకు తెలియదా నాకేం కావాలో అన్నట్టు రాము అంటే, ఓ నీకు ట్రోఫీ కావాలి కదా అన్నట్టు అంటది ఫ్లోరా. ఆ ట్రోఫీ కావాలంటే రాము ఏమంటా అంటే, నీకు తెలియదేమో, అన్నకు తెలుసు నాకేం కావాలో అంటే హరీష్ ఆడికి ప్రేమ కావాలి అన్నట్టు అంట్లా 4 ఆమ్లెట్లు బదులు ఒక్క టీ రాముకి బలం ఇస్తుంది. సో ఆ బలంతో మంచిగా ఆ ఆకలంతా బలం వస్తుంది. ఆ బలంతో ఆ టీ తాగుతా ఆ గేట్ బయటికి ఎనర్జీతో వెళ్తాడు. అంటే ఆ బలం రాగానే టీ తాగేసి ఆ బలంతో గేటు బయటికి ఎనర్జీతో వెళ్తాడు, జనాల్లో కలుస్తాడు. అంటే నువ్వు అవుట్ అయిపోతావు అని చెప్తున్నాడు. చెప్తా మిమ్మల్ని విడిపించి ఆయన జనాల్లోకి వెళ్తాడు అన్నట్టు. అంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వస్తే ఆశాశైని సేవ్ అయిపోయి రాము అవుట్ బాల్, నువ్వు అవుట్ బాల్ రా అన్నట్టు చెప్పాడు నవ్వుతానే. ఇది చాలా సరదా డిస్కషన్ లాగా ఉంటుంది. కానీ రాము నువ్వు అవుట్ అని చెప్పాడు. అమ్మ బాబోయ్ అనిపించింది నాకు. ఇక్కడ రాము క్యాచ్ చేశాడు దాన్ని. క్యాచ్ చేసి అన్న అది బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు, జనాలు డిసైడ్ చేస్తారు నేను వెళ్ళేది ఉండేది అనేది అన్నట్టు అంటాడు. సో ఇటువంటి మాట హరీష్ అంటే భరణి ఒకసారి ఇండైరెక్ట్ కామెంట్ వేస్తే తీసుకోలేకపోతాడు ఇతను. ఇదే ఇతనితో ప్రాబ్లం. ఇతను అనేస్తాడు, ఏది నేనేస్తాడు, కానీ ఇతను ఒక్క మాటన్నా తీసుకోలేడు. అది అలవాటు చేసుకోవాలి, ఆ వెల్కమింగ్ నేచర్ అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చి భరణితో, అన్నా నువ్వు నాతో మాట్లాడటం కొంచెం తగ్గిస్తేనే నేను ఫీల్ అయ్యాను. నాకు అర్థమవుతుందన్నా నీ స్మైల్ కొంచెం తగ్గింది నాతో మాట్లాడటానికి, ఇంకొంచెం నీలో స్మైల్ తగ్గితే నాకు అసలు ఎలాగా ఉంటుంది అని. ఇమ్మాన్యుల్ కూడా అంతెందుకు బాధపడుతున్నాడు, ఇది గేమ్ అని తెలుసు. ఆయన సార్ట్అవుట్ చేసుకోవాలి. మనీష్ని ఆయన స్నేక్ అంటే ఆయన చేసుకోవాలి. సో ఆయన తలాపు ఇతను ఎందుకు రావాలి? చాలా బాధపడుతుంటాడు ఇమ్మాన్యుల్. తర్వాత వచ్చి తనూజతో చెప్తుంటాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర. తనూజ వచ్చి నాన్న నీ విషయంలో ఇంకా హార్ట్ఫుల్గా లేవంట ఇమ్ముతోటి ఆమంటది. అబ్బో ఇంకా త్రూఅవుట్ ఇమ్మాన్యుల్ ఆలోచిస్తూ ఉంటాడు. భరణి గారు నాతో మనీష్ విషయంలో తేడాగా ఉన్నాడేమో అన్నట్టు. ఆ తర్వాత తనూజ వచ్చి ఫ్లోరాతో, ఇక్కడ ఫ్లోరా ఇమ్మాన్యుల్ కూడా ఉంటారు. ఇక్కడ ఫ్లోరా బలి డైలాగ్ వేస్తాబ్బా తనూజ మీద. ఇంట్రెస్టింగ్ ఏమంటుందంటే, నేను ఫ్లోరాని నామినేట్ చేశాక చాలా రిగ్రెట్ అయ్యాను. నేను మిమ్మల్ని నామినేట్ చేశాక చాలా రిగ్రెట్ అయ్యాను. అదే మాట ఇమ్ముతో చెప్పాను. ఇమ్ము నీతో చెప్పాను కదంటే అవునవును అన్నట్టు అంటాడు. అప్పుడు ఫ్లోరా ఏమంటుందంటే యా నేను తప్పు చేసుంటే నేను తప్పు చేశాను. సో నువ్వు నన్ను నామినేట్ చేసినందుకు కూడా బాధ కాదు, నువ్వు చాలా రూడ్గా మాట్లాడావు, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బాగలేవు, అక్కడ నేను ఫీల్ అయ్యాను. చాలా పెద్దరికంగా చాలా బాగా తీసుకుంటుంది అబ్బా ఫ్లోరా. ఈ పాయింట్ చాలు ఆమె సేవ్ అవ్వటానికి. వీళ్ళు ఏదో అనుకుంటారు ఆ జైల్లో ఉన్న 2 రోజులు సింపతి వస్తే మళ్ళా సేవ్ అయిపోద్ది, ఇంకొకరు వెళ్ళిపోవటమే అనిపిస్తుంది. కరెక్ట్. ఇన్నాళ్ళు ఏంటంటే ఆమెకి శత్రువు మిత్రుడి కాన్సెప్ట్లో ఓట్లు వేశారు. ఇక నుంచి ఆమె మీద టువర్డ్స్ కొంచెం సింపతి కూడా చూపించి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. పాపం రా అన్నట్టు అనిపిస్తుంది. అవును, నాకు నిన్న మొన్న మీకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది. ఆమెను చూస్తుంటే లైట్గా రేణు దేశాయ్ గారు లాగా అనిపించారా మీకు? పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ ఉన్నారు కదా, నాకు అట్లా అనిపించారు నిజంగా కొన్ని యాంగిల్స్లో. ఇది ఎందుకో ఏదో వీడియోలో చెప్దాం అనుకున్నా మర్చిపోయా. ఆ తర్వాత నువ్వు నన్ను నామినేట్ చేయి, సంజనా పాయింట్స్తో పెట్టి నన్ను నామినేట్ చేసావని అంటది కదా ఎవరు ఏమో ఫ్లోరా. ఆ నామినేషన్స్ అప్పుడు తనకి నామినేట్ చేయి, ఏదేం చెప్పు నేను తీసుకుంటా, కానీ రూడ్గా వాడావు.
ఇంకొకటి నేను నీ పక్క బెడ్డే. ఆమెది పక్క పక్కనే కదా పనుకునేది. ఏమన్నా ఉంటే నాతో చెప్పొచ్చు కదా! అప్పుడు దాకా అలా ఉండి సడెన్‌గా అక్కడికెళ్ళేసరికి అయి బాగాలేవు. నీ వర్డ్స్ మైండ్‌ఫుల్‌గా లేవు అన్నట్టు అంటది. నీ వర్డ్స్ మైండ్‌ఫుల్‌గా లేవు. ఆ! అంటే నేను ఇమ్ముతో చెప్పాను చాలా సార్లు చాలా ఫీల్ అయ్యానంటే ఒక మాట అంటది. నువ్వు అన్ని సార్లు ఇమ్ముతో చెప్పే బదులు ఒకసారి నాకొచ్చి చెప్పొచ్చు గదా! అంటది. అన్నట్టు అనిపించింది. అంటే, అంటే మళ్ళా ఇంత జరిగాక నీతో వచ్చి చెప్తే ఎలా తీసుకుంటావో ఏమో అన్నట్టు. అంటే నేనైతే నీ సీక్వెన్స్ చూసాక ఏమో నువ్వు డ్రామా చేస్తున్నావేమో డ్రామా అన్నట్టు అనుకున్నాను అన్నట్టు చెప్తానమాట. సో, సారీ నేను నిజంగా ఫీల్ అయ్యాను ఈ విషయంలో. తర్వాత ఆలోచిస్తే అంటే ఏం లేదు. ఇప్పుడు ఫ్లోరాని చేయటం తప్పు అని తెలిసిందంట. అది. అది 2, 3 రోజుల తర్వాత. అంతా అయిపోయాక తనూజ దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. దానికి ఏమో వర్షన్ చెప్తుంది. ఆ తర్వాత డెమాన్ పవన్, రీతు. ఇంకిదింతే. ఈళ్ళయి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. సింపుల్. ఇది మొత్తం సమ్మప్ చేస్తాను చూడండి. ఇంకెక్కడొచ్చినా వీళ్ళ టాపిక్ తీసేయొచ్చు. ఓకే. నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడు. నువ్వు వెళ్లి సెలబ్స్‌తో మాట్లాడు. తనూజతో మాట్లాడు. మిగిలినోళ్ళతో మాట్లాడు. గేమ్ అన్నాక చాలా జరుగుతుంటాయి అన్నట్టు చెప్తా. ఈ సంచాలక్ గేమ్‌ని కూడా తీసుకుంటారు వాళ్ళు. ఏది నెక్స్ట్ టైమ్ గేమ్ పెడతారు కదా! సో, నువ్వు సంచాలక్‌గా ఉన్నావు. సంచాలక్ ఏంటి రూల్ చెప్పి వదిలేయాలి. అంతేగాని నువ్వు వెళ్లి ఇమ్మాన్యుయల్‌కి అక్కడికి పోయి నీకింకా ఛాన్స్ ఉంది. నువ్వు వెళ్లి నీ టైర్‌ని పోయి తెచ్చుకో అన్నావు. అది కానీ తెచ్చుకొని టక్కునొచ్చి నన్ను దోసేసి నా దాంట్లో పెడితే నేను అయిపోతా కదా! అన్నట్టు మాట్లాడతా. అది నేను తీసుకోలేదు కాబట్టి ఓకే. తీసుకుంటే అది తప్పయిద్ది. చూసి ఆడియన్‌కి ఓకే. నువ్వు ఇమ్ముని గెలిపించడానికి అలా చేస్తున్నావేమో అనిపిస్తది. అలానే లాస్ట్ జరిగిన టాస్క్‌లో కూడా అలా అనిపించొచ్చు ఇంకొకలాగా. ఇట్లా మనకు తెలీదు గానీ సో, వేరే వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే, "అరేయ్! నేను కరెక్ట్‌గా చేశానని నాకు సార్ కూడా అన్నారు కదరా రెండోసారి" అన్నట్టు అంటారు. అంటారబ్బా! చూసేవాళ్ళకి అలా అనిపియొచ్చు కదా! అన్నట్టు అంటాడు. ఇది డిమాండ్ పవన్ పాయింట్ అనమాట. సో, రెండోసారి కూడా ఇమ్ముకి సపోర్ట్ చేయటానికి ఇమ్ము తీసుకొని నువ్వు నీది నువ్వు తీసుకొనిరా అనిందంటే నాకైతే డౌటే. అదేం లేదు. రెండోసారి కూడా ఏమో ఆయనే గెలవాలని ఉంది. ఇంకా ఈయనట్టు అన్నాడు అంతే. అట్టంటే ఇంక చివరికి లేదురా నేను కలవటానికి ట్రై చేస్తున్నాను. నేను అందరితో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళే నాతో ఇదిగా లేరు. వాళ్ళే నాతో ఇదిగా లేరన్నట్టు చెప్తారు. ఓకేనా? మొత్తానికి వాళ్ళతో మాట్లాడు అన్నట్టు చెప్తా. గేమ్ గురించి కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తా. ఇయన్నీ చెప్తా ఉంటాడనమాట. ఇది ఈళ్ళిద్దరి మధ్య. ఓకే. వీళ్ళిద్దరూ ఎందుకులే ముచ్చటగానే ఉన్నారు ఇద్దరు. ఇద్దరు బాగా బాగా మాట్లాడుకుంటున్నారు. బాగా కాఫీలు తాగుతున్నారు. ఇంకా ఈ డీప్‌గా ఎళ్ళనులే నేను. అది ఎవరిష్టం వాళ్ళది. బాగా మాట్లాడుకున్నారు. బాగా కాఫీలు తాగుతున్నారు. అంతా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అది. చాలా ముచ్చటగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. అది. వీళ్ళ ఫ్రెండ్లీనెస్ గురించి వాళ్ళు కూడా అనుకుంటారు ప్రియశ్రీజ వాళ్ళు. ఇప్పుడు ఏమి లేరా డీమన్ నీకు నువ్వు కెప్టెన్ రూము, రీతు ఏమో పక్క రూమ్‌లోనే ఉంటది. ఇంక బాగా 24 గంటలు మాట్లాడుకోవచ్చు. మేమంటే బయటున్నామురా అన్నట్టు అంటారు. అదేం లేదు అందరూ ఒకటే సమానత్వం అది ఇది అని అన్నట్టు అంటుంటాడు మనోడేమో. ఆ తర్వాత సంజన వచ్చి ఫ్లోరాతో నా కెప్టెన్సీలో డ్రింక్స్ ఉన్నాయి గదా! ఆ డ్రింక్స్ అన్నీ నేను ఎందుకు దాచిపెట్టుకున్నాను తెలుసా? మనోళ్ళు మామూలోళ్ళు గాదు. గంటకొక నింద వేస్తారు మనుషుల మీద. ఇప్పుడు నా కెప్టెన్సీలో 1 వీక్‌లో నేను అన్ని డ్రింక్స్ తాగలేను గదా! యాక్చువల్‌గా అయితే నా కెప్టెన్సీలో ఇచ్చిన థమ్స్ అప్ డ్రింక్స్ అవన్నీ. నేను వాటిని దాచిపెట్టుకొని, పక్కన పెట్టుకొని నాకు అవసరమైనప్పుడు తాగుతున్నాను. ఒకవేళ నాకు అవసరమైనప్పుడు తాగాననుకో దాచిపెట్టుకోకుండా అప్పుడేమంటారు? నీ కెప్టెన్సీ పీరియడ్ అయిపోయింది గదా! ఇప్పుడెందుకు తాగుతున్నావు అంటారు. ఈ లా పాయింట్లన్నీ నాకెందుకు? అందుకని నా బ్యాగ్‌లో పెట్టుకుంటే డౌటొస్తది. ఇదే పని నేను నా బ్యాగ్‌లో పెట్టుకొని తాగితే డౌటొస్తది. అందుకని ప్లేసులు మారుస్తా. పిల్లల్ని మార్చినట్టు ఆ థమ్స్ అప్‌ని, యాపిల్స్‌ని ప్లేసులు మారుస్తా తాగుతున్నాను అన్నట్టు ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తదనమాట. మొత్తానికి మీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు అనిపిస్తది. ఓకే. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ టు రీతు కన్వర్జేషన్. ఇది గూడా బావుంటది. ఇమ్మాన్యుయల్ ఏం చేస్తా అంటే రీతుతోటి అసలు గేమ్ ఎలా ఉంది? మనీష్ పోవటానికి ఏంటి రీజన్స్ అన్నట్టు చెప్తాడు. సో, బాగా థింక్ చేస్తాడు. ఓవర్ థింక్ చేస్తాడు. సో, మనము సమప్ చేస్తాను ఆగండి. ఈ కన్వర్జేషన్ నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు నువ్వు ముద్దుగా కష్టపడినా గాని జనాలకు గుర్తుంటది. "అరే! ఈడు కష్టపడుతున్నాడురా" అని. విపరీతమైన ఓవర్ థింక్ చేయాల్సిన పని లేదు. అదొకటి ఇంగ్లీష్ ఎక్కువ. 60% ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాడు. ఒక్కోసారి నేనే చాలా సార్లు అడిగాను. "ఏందన్నా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాలేదని." ఈ పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత పిచ్ అదే ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు నువ్వు విన్ అవ్వాలంటే బ్యాట్స్‌మెన్ పిచ్ చూసుకోవాలి. బట్ ఇది ఆయనగా పిచ్ కాకుండా బార్డర్ వెనకాల ఉన్న జనాలు, బార్డర్ తర్వాత ఏం జరుగుతుంది అంత దూరం వెళ్లి ఆలోచిస్తాడు. ఏది ఇంపార్టెంటో అది వదిలేసి మిగిలినవి ఆలోచిస్తాడు అన్నట్టు చెప్తాడు. సో, నాకు అర్థమైపోయింది ఎప్పుడైతే ఆశా షైనీ మీద అదే ఆ టాస్క్ ఏంది మోస్ట్ బోరింగ్ పర్సన్ అని టాస్క్ పెట్టి
దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు జైల్లో ఉంటారు అని చెప్పినప్పుడే, జైల్లో ఉన్నప్పుడు కంటెంట్ వస్తది ఆబ్వియస్‌గా ఆ ఉన్నోళ్ళకి. ఆ తర్వాత ఇటుపక్క ఒక కంటెంటు, అటుపక్క ఒక కంటెంటు ఖచ్చితంగా ఆమె అని నాకు అర్థమైపోయింది. ఆ క్షణమే మనీష్ ఔట్ బాల్ అన్నట్టు అనుకున్నాడంట. అది. ఆ! చెప్తా ఇక్కడ పనిలో పని ఫ్లోరా గేమ్ గురించి కూడా చెప్తాడు. ఇప్పుడు ఫ్లోరా ఉంది. అస్సలు నామినేషన్‌కి భయపడదబ్బా ఆమె. నువ్వు ఏమన్నా నన్ను తీసుకుంటది. అంతేగాని గై 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 అని అరవటం, నువ్వు నన్ను ఎందుకు చేసావు అని అనటం నిజంగా అనదు. చాలా డీసెంట్‌గా ఉంటదామె. నిజంగా చూడండి నామినేషన్స్ అంటే ఆహ్, నాది తప్పైనా, ఒప్పైనా ఆర్గ్యూ చేయాలనుకునేవాళ్ళు కొంతమందుంటారు. ఈమె తప్పైతే యెస్ ఐ అగ్రీ. ఐ డూ అగ్రీ. ఓకే. నెక్స్ట్ టైమ్ ఐ వోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అన్నట్టు అంటది. ఐ వోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అంటది. కామ్ డౌన్ అయిపోద్ది. ఆమెకి ఇంకా ఓవర్ బోర్డ్ అయ్యి తప్పు చేస్తే మాత్రం పాయింట్ చెప్పు. అంతేగాని వర్డ్స్ మాత్రం జారుతున్నావు అన్నట్టు అంటది. అట్లా అట్లా చాలా, చాలా మంచి మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ షాంపూది కూడా పాపం ఆ హరీష్ ఇచ్చిన ఇన్‌పుట్ గాని, అప్పుడు హరీష్ ఎళ్లి సారీ చెప్తాడు కదా! నా వల్ల నీకు పడ్డాయని. సో, ఆమెకు కోపం ఉంది. ఆ కోపాన్ని హరీష్‌కి కూడా కోపం ఉంది సంజన మీద కలపమన్నారు. ఆ షాంపూ. అదొక్కటి చేయకుండా ఉంటే ఆమెకి నచ్చలేదు. కొన్ని పదాలు జారటం. ఈ రెండే ఆమె త్రూఅవుట్ ఈ 2 వీక్స్‌లో చేసిన మిస్టేక్స్. పాపం ఎవ్వరి మీద రైవల్రీ లేదు. ఎవరిని చెడుగా చూడటం లేదు. అంతా బాగానే ఉంది ఫ్లోరా గారి గురించి. ఆ! ఆ తర్వాత ఆమె చాలా ఈజీగా తీసుకుంటుంది. సో, అంటే ఫ్లోరా ఆటను చూస్తే మళ్ళా సేవ్ అయ్యిద్దన్నట్టు ఆయన వర్షన్ కనిపించిద్దనమాట. మంచిగా మంచిగా చెప్తాడది. ఆ తర్వాత హరీష్. కందిపప్పు ఎంతెయ్యాలంటాడు. మనోడు ఈరోజు టమోటా పప్పు చేశాడు. టమోటా పప్పు చేశాడు. ఆలు ఉంటే ఆలు ఫ్రై చేయమంటావా అంటున్నాడు. సో ఆ! ఎవరిని? ఎవరినంటాడు? ఆ! ఇతను వేరే వోళ్ళు వంట చేస్తున్నప్పుడు మీకు తెలుసు గదా! ఇంతమందుంటే ఇంతుండాలి, ఇంతమందుంటే ఇంతుండాలి అంటాడు గదా! ఈరోజు ఆయనకి డౌట్‌లొచ్చినియి. డౌట్‌లొచ్చి కందిపప్పు ఎంతెయ్యాలి అంటే తనూజ ఏమంటది, నేను కొలత ప్రకారం ఏమెయను అందాజుగా, అందాజుగా అంటే సుమారుగా ఏస్తాను. ఇప్పుడు అన్నం వండటానికి గూడా కొంతమంది 1కి 2 వాటరేస్తారు. పెళ్ళాలు ఊరెళ్తే ఇప్పుడు సపోజ్ పెళ్ళాలంటే మళ్ళా చాలా మందవుతారు తిక్కదాన. పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాం ఊరెళ్తే కొంతమంది 1కి 2 ఏసుకుంటారు వాటర్. కొంతమంది ఏం చేస్తారు రైస్ పోసుకొని ఇట్లా ఇట్లా చెయ్యి బెట్టి ఇక్కడి దాకొస్తే వాటర్ కంటెంట్ ఆహ్, పెట్టేసి కామ్‌గుంటారు. తర్వాత 3 విజిల్స్ వచ్చాక అయిపోద్ది. అట్లా ఉండేవాళ్ళు కొంతమంది రకరకాలు. అట్లా నేను అందాజుగా అంటే ఏమేం చేస్తానంటే అందాజుగా ఏస్తాను. నాకు కొలత తెలీదంటది. తెలిసినా చెప్పే సిట్యుయేషన్‌లో లేదనిపించింది తనూజ. ఆమె బయటపడలేదు గానీ, తనూజ కిచెన్‌ని ఓన్ చేసుకుంది. వేరే వాళ్ళు ఎవరు చేసినా గానీ, ఆమెకి అట్లా అనిపియటంల. అందుకే పక్కకొచ్చాక పప్పొక్కటేనా ఇంకేమన్నా ఆలు ఫ్రై ఏమన్నా చేస్తున్నారా? ఇందాక ఆలు ఫ్రై చేయనన్నారు. మళ్ళా ఏమన్నా చేస్తున్నారా? అంటే అసలక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం తెలీదు అన్నట్టు అంటది. బయట తనూజ వీళ్ళ దగ్గరికొచ్చి. ప్రియా డిమాండ్ పవర్ ఉన్నప్పుడు. సో, ఆమెకేందంటే కొంచెం ఇది ఉంది. ఈ మధ్య మధ్యలో 'బిగ్ బాస్' నాకు కాఫీ డబ్బా పంపియమన్నారు. అసలు ప్రతిసారి నా విషయంలో లేట్ చేస్తున్నారు. త్వరగా కాఫీ డబ్బా పంపియండి అది ఇది అన్నట్టు అంటది. అది. అది మొత్తం కందిపప్పు చేసి కొలత అడుగుతాడు. తెలీదంటే ఆ తర్వాత డిమాండ్ పవనో ఎవరో వచ్చి ఇంతింతెయ్యాలి అని చెప్తే ఓకే అన్నట్టు అంటాడు. చేసేస్తాడు. బాగానే మనస్ఫూర్తిగా చేసావని అందరూ పొగుడుతారు. కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. మండిపోయింది అన్నట్టు అంటది సంజన. ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందంట. బట్ చేయటం మాత్రం మనస్ఫూర్తిగా చేశావు. చాలా హ్యాపీగా చేశావు అన్నట్టు అంటారు. ఇమ్ము అదంటారు హ్యాపీగా. హరీష్ భోజనాన్ని ఆస్వాదిస్తారు అందరూ. అది ఒక గుడ్ పాయింట్. హరీష్ ఒక కిచెన్‌లో ఒక వంట చేసిన వ్యక్తిగా సక్సెస్‌ఫుల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇమ్ము వచ్చి తనూజాతో, "నాన్న అందరికీ పప్పుకి సరిపోవాలి" అంటే ఆ! తనూజ అందరికి పప్పుకి సరిపోవాలని తనూజ లాస్ట్‌లో చెప్పిద్దింకా. అందరికి పప్పుకి సరిపోయేటట్టు చూడంటే, సరిపోద్దిలే ఇప్పుడు హరీష్ ఏసింది అందరికి సరిపోద్ది అన్నట్టు అంటది. తర్వాత హరీష్ వచ్చి శ్రీజ ఆహ్, వాళ్ళకి ఏంటి ఏదో ఈ వంట గురించొస్తా హరీష్ మధ్య, శ్రీజ మధ్య. వాళ్ళకి కడుపు ఆనందంతో పాటు నేత్రానందం గూడా కావాలంట. నన్ను గోవాలో చెఫ్ అనుకుంటున్నారేమో! వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉన్నాయి ఫుడ్ విషయంలో రకరకాల ఫ్యాంటసీస్ అని. వాళ్ళేమడిగారయ్యా? నువ్వేది జేస్తే అదే గదా తింటున్నారు. ఇంకా మీరైతే మనిషికొక వంట, ఫ్రై గియ్యి ఏది జేసినా ఓకే అంటున్నారు వాళ్ళు. ఒక రకంగా ఈ రోజు వాళ్ళు టూ మచ్ యాక్సెస్ ఇచ్చినట్టు మీకు. రూమ్‌లోకి యాక్సెస్ ఇచ్చారు. అసలు మామూలుగా అయితే ఈళ్ళున్న పొజిషన్‌కి వాళ్ళు యాక్సెస్ ఇవ్వకూడదు కదా! ఏదైనా పని జేస్తేనే అన్నం పెట్టాలి. ముద్దలు తినిపిచ్చి పెడుతున్నారు. కుదిరితే వంటలో గూడా రాము సహాయం జేశాడు. ఈరోజు ఒక్కరోజుకి నువ్వు జేయాలి హరీష్ అంటే రాము సాయం జేస్తాడు. అటుపక్క తనూజే జేస్తుంది. ఇవన్నీ మీరైతే ఇలా ఉంటారా? నో అది మీ టాస్క్ మీరే వండాలి. మేమే తినాలంటారు. ఈళ్ళు చాలా అంటే మేము చాలా మంచోళ్ళమని ప్రూవ్ జేసుకోవడానికో లేకపోతే
మీరు నలుగురే కదా ఉంది పాపము. ఉన్న ఐదుగురిలో ఒకరి డిమాండ్ పవన్ ఏమో కెప్టెన్ కదా! ఉన్న నలుగురే అని కదా ఒక మానవతా దృక్పథంతో చేస్తున్నారు గానీ, పాపం ఈ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో, నాకు సార్ క్లాస్ పీకుతాడా లేదా అంటే దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నలుగురు అంతమందికి వండి పెట్టడం కష్టంలే అనుకుంటే ఏమనడు. లేకపోతే అబ్బో! మీరు మహానుభావులా, మహాత్ములా అన్నట్టు కూడా క్లాస్ పీకొచ్చు. ఇక్కడ ఆహ్, ఆ తర్వాత ప్రియా వచ్చి పవన్ కళ్యాణ్‌తో ఆ! బాగానే ఉందిరా అంటే ఆళ్ళూరికి సెపరేట్ భోజనం వస్తాయి గదా! ఇప్పుడు ఈళ్ళు టెనెంట్స్ అయ్యారు గదా! బాగానే ఉందిరా వేడి వేడిగానే ఉంది సాంబార్ అన్నమో ఏదో. కానీ ఆహ్, ఇడ్లీ పెడతారంట రేపు. నాకు రోజు ఇడ్లీ తినటం అంటే చాలా కష్టంరా. అసలా ఏం చెయ్యాలో ఏమో నాకసలు ఇడ్లీ అంటేనే పడదు అన్నట్టు అంటుంది. ఆ తర్వాత శ్రీజ నాకు కొన్ని అంట్లు తోమేసరికి నడుము లాగేస్తుంది. అమ్మో! ఇంకెన్నంట్లున్నాయో అంటుంది. పాపం ఆ అమ్మాయి పరిస్థితి చూడండి. పని తోముతానే ఉందబ్బా పాపము. హ్మ్. తర్వాత హరీష్ ఏమంటాడంటే ఆ! హరి ఇక్కడేదో అంటది. నా నడుము పడిపోతుంది అది ఇది అన్నట్టంటే ఏదో డౌట్స్ అడుగుతారు గదా! కిచెన్‌లో ఎంతెయ్యాలి, ఎంతెయ్యాలని హరీషు. అప్పుడు శ్రీజ అడిగింది. "హరీష్ గారు మీరు నన్నడుగుతున్నారా? నన్నడుగుతున్నారా ఎంతెయ్యాలని" అంటే నేను మీ మీ వైపు ఎందుకు చూస్తున్నా మీ అందం వైపు చూసి అడుగుతున్నాను. బట్ ఈ క్వెషన్‌లు అడుగుతుంది మాత్రం వేరే వాళ్ళని. మీ వైపు చూస్తా మాట్లాడుతున్నా అంటే అది మిమ్మల్ని అడిగినట్టు గాదు. మీ అందంని చూస్తున్నాను నేను. క్వెషన్ ఏమో వేరే వాళ్ళని అడుగుతున్నా అంటాడు. సాయిరామ్! నాయనా! ఇది ఏమి హ్యూమర్‌రా స్వామి. ఆ తర్వాత శ్రీజ ఉండి అమ్మ బాబోయ్! అవునా! ఇది ఎపిసోడ్‌లో రాకుండా చూడను ఏదో అంటదనమాట. ఆ తర్వాత ఇక్కడ రాము ఆ ఒక్క మాటతో లేచి అన్నట్టు అంటాడు. ఆ తర్వాత తనూజ వచ్చి హరీష్‌తో ఇక్కడ ఇంకా 2 పేజెస్ ఉన్నాయి. తనూజ వచ్చి హరీష్‌తో నా పేరు రాంగ్‌గా పిలిస్తే మాత్రం పనిష్మెంట్ ఉంటది. ప్లీజ్ అలా పిలవద్దు ఎవరు అంటే హరీష్ వచ్చి లేదు సుజాత గారు నేను అలా పిలవను అంటాడు. ఈమె పేరు తనూజ కదా! సుజాత గారు అంటాడు. ఆ తర్వాత అంతా అయిపోయాక ఎళ్ళొస్తుంటే సరోజ గారు ఎళ్తున్నారా అన్నట్టు అంటాడు. ఇది 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 అదేంది హ్యూమర్ అన్నారు గదా! ఇక్కడ రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. హరీష్ వచ్చి రాముతో ఏమంటాడు? నాకింకో జన్మ ఉంటే రాము లాంటి తమ్ముడుండాలి. బట్ షోలో వద్దు. ఎందుకంటే షోలో నేను తమ్ముడిని నామినేట్ చేయలేను కదా! అన్నట్టు అంటాడు. చూసావా? ఇందాకటి దానికి దీనికి గూడా చూస్తే నువ్వు మంచోడివే. కాపోతే ఈ షోలో నువ్వు పనికిరావు. ఆ రీజన్ తోటి నిన్ను నామినేట్ చేస్తాను అన్నట్టు. నామినేట్ చేస్తే నువ్వు ఆ టీ తాగే ఎనర్జీతో బయటికెళ్ళిపోతావు. ఫ్లోరా కంటే ముందు నువ్వు వెళ్తావు అన్నట్టు చెప్పాడు ఈరోజు. అది. ఆ తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చి తనూజాతో. ఇక్కడ ఏమంటా అంటే ఈ బెడ్ షేర్ చేసుకుంటారు గదా! అక్కడ వాళ్ళకేమో బెడ్‌లు చాలా ఖాళీ ఉండిపోయినియి. ఏది? టెనెంట్స్‌గా మారినోళ్ళకి. ఓనర్స్‌గా మారినోళ్ళు అందరూ ఓనర్స్ అయిపోయారు గదా! ఇక్కడ. అక్కడ 5 బెడ్‌లుంటి 9 మంది అలా ఉంటారు గదా! సో, ఇక్కడేందంటే ఈ సుమన్ గురకబెడుతున్నా అంట. ఆ బెడ్‌లు అరేంజ్‌మెంట్స్ కోసం చిన్న చిన్న ప్లేసెస్ మారిస్తే కొంచెం వేరే వోళ్ళు నీట్‌గా పనుకోవచ్చు గదా! ఈయనకి నిద్ర పట్టడం లేదట్టుంది. ఇక్కడ ఇది గూడా ఏంటి ఆహ్, తనూజ ఇమ్ముతో అడిగిస్తాడు మన భరణి గారు. ఆ తర్వాత "నువ్వు రీతుతో బెడ్ షేర్ చేసుకుంటావా?" అంటే ఇప్పుడేంటి ఫ్లోరా సేని ఈమె బెడ్డు. ఎవరి బెడ్డు? ఫ్లోరా సేని తనూజ బెడ్డు. ఫ్లోరా సేని జైల్‌లో ఉంది గదా! నువ్వు రీతుతో షేర్ చేసుకుంటే ఆ మిగిలిన బెడ్‌ని ఇప్పుడు రీతు బెడ్‌ని ఇంకో రకంగా అడ్జస్ట్ చేసి చివరికి ఆ సుమన్ గురక బారి నుంచి ఇతను తప్పించొచ్చు. భరణికి ప్లేస్ ఉంటదన్నట్టు. ఏమేమంటది? లేదు, లేదు, లేదు నేను రీతుతో బెడ్ షేర్ చేసుకోను. నాకొద్దు. అయినా ఫ్లోరా గారు 1, 2 రోజుల్లో వస్తారు గదా! అన్నట్టు అంట. అంత స్నోరేం చేయటం లేదే సుమనన్న. సుమనన్న పక్కనే గదా నేనున్నాను. నాకేమంత గురక ఇనపడటం లేదే. ఇంకా సంజన గారు గురక బెడుతున్నారు అన్నట్టు అంటదక్కడ. అది గురక టాపిక్కు. ఆ తర్వాత ఇమ్ము వచ్చి భరణి గారితో ఆ! ఇది అడిగితే ఆమె వెంటనే నేను అడ్జస్ట్ అయ్యి రీతుతో ఉంటాను అని అంది గదా! అప్పుడు ఇమ్ము డైలాగ్ అనమాట. అంటే మనం మనోళ్ళు అనుకుంటాం. మనం మనోళ్ళు అనుకుంటే సరిపోదు. ఎదుటోళ్ళు కూడా మనోళ్ళు అనుకోవాలి. అది ఇది అంటే ఇక్కడ నువ్వు నాకు అన్నయ్యరా, ఇక్కడ అందరూ నాకు బ్రదర్స్ అన్నట్టు. ఇదేందో నాకు అర్థం కాదబ్బా! అందరూ నాకు బ్రదర్స్, అందరూ నాకు అన్నయ్యలు. ఆ ప్రియ ఏమో ఇక్కడ నాకు అందరూ అన్నయ్యలు. ఫ్రెండ్స్ అని అనొచ్చు గదా! లేకపోతే ఇప్పుడంత జనాలేమి ఆ జోనర్‌లో లేరు గదా! ఒకరిద్దరు పులిహార రాజాలు తప్పితే. సో, ఎవరెవరు 'పవన్ స్క్వేర్స్' తప్పితే అన్నట్టు అనిపించింది. సరే, ఒకసారి అన్నయ్య అంటారు, ఒకసారి ఇది అంటారు. ఇంకంతే. ఇది మనం సీజన్‌లో చూడాల్సిందే. నేను అన్నయ్య ఎలా అవుతాను అన్నట్టు ఇమ్ము అంటాడు. అది కామెడీగాలండి. దాన్ని మరీ మనం భూతద్దంలో పెట్టాల్సిన పని లేదులే. యాహ్! అయితే ఇక్కడ ఇమ్ ప్రియ వచ్చి ఫ్లోరాతో. ప్రియా ప్రియా వచ్చి మీరు
ఇక్కడ ఏమైందంటే కామన్ వాష్‌రూమ్ అనమాట. ఇక్కడ జైల్‌లో ఉన్న వాష్‌రూము కి అటుపక్క ఓపెన్ హౌస్‌లో ఉన్న వాష్‌రూము ఒకటే వాష్‌రూము. అటోళ్ళొచ్చారనుకో ఎండ్ పాయింట్ ఈళ్ళదయిద్ది. ఫ్లోరాదయిద్ది. ఫ్లోరా బాత్రూమ్‌కెళ్ళాక అటు డోర్ అటుంటది. ఫ్లోరాకి ఎంట్రీ డోరొచ్చి ఫ్లోరా ఎంట్రీ డోర్ తీసి బాత్రూమ్‌కెళ్ళిందనుకో, అటుపక్క డోర్ ఉంటది గదా! అటుపక్క టక్కన ఎవరైనా వచ్చి ఇటుపక్క టక్కన ఎవరైనా వస్తే ఇదయిపోతారు. అందుకని అరాచకాలు జరుగుతాయని ప్రియ ఏమంటదంటే, "ఫ్లోరా గారు మీరు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు అటుపక్క డోర్ లాక్ చేయండి. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది గదా! కొట్టినా గాని క్లోజ్ ఉంది. ఫ్లోరా గారు ఉన్నారని. అట్లానే మేము వెళ్ళినప్పుడు మీ పని అయిపోయి రాంగానే మీ వైపు తాళం వేసుకోండి. మేము రాంగానే అప్పుడేందంటే మీ వైపు ఓపెన్ ఉండదు." ఇట్లా ఒకటే బాత్రూమ్ షేర్ చేసుకుంటున్నారు. జైలు వాళ్ళు ప్లస్ టెనెంట్స్. ఇదిదా మ్యాటర్. ఓకే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అది. ఆ తర్వాత ఫ్లోరా జైలు బాగుంది. జైలు ఎలా ఉంది? జైలు బాగుంది. ఫుడ్డొస్తుంది, వాటరొస్తుంది, అన్నీ వస్తున్నాయి. నేను బ్యాటరీలు మార్చుకోవటానికి గూడా జనాలొచ్చే మారుస్తారు. నాకేం గావాలి? ఫుడ్ తెచ్చిస్తారు. అన్ని బెడ్స్ వాడాను నేను. నేను ఇన్ హౌస్ బెడ్ వాడాను, ఔట్ హౌస్ బెడ్ వాడాను, చివరికి జైలు బెడ్ గూడా వాడాను. ఇంకన్నీ వాడాను. ఇంక నాకు పర్లేదు ఎళ్ళిపోతానన్నట్టుందేమో. ఇంక పంపియరమ్మా నిన్ను. నీ మంచితనమే నిన్ను కాపాడిద్దనిపిస్తుంది నాకు. చూడాలి. ఆ తర్వాత ఇక్కడ సంజన వచ్చి ఫ్లోరా ఇక్కడ మంచి డైలాగ్ ఉంటది. ఇదే నేను ఐ లైక్ యువర్ గేమ్ స్పిరిట్ ఫ్లోరా. అంటే ఫ్లోరాకి జైల్‌లో ఉన్నప్పుడు కంపెనీ ఇవ్వడానికి ఒకసారి శ్రీజ, ఒకసారి సంజన, ఒకసారి ఇంకొకరు ప్రియ ఇలా వస్తా ఉంటారు గదా! ఇప్పుడు సంజన శ్రీజ వచ్చిన కామ్‌గా ఉంటది. ఆమె ఆలోచనలు ఆమె గేమ్ ఏమవుతుందా? ఏం తిరుగుతుందా? ఇదే ఆలోచనలు. కర్రని తిరుగుతుంది. అసలు మాట్లాడటంలా గలగల సెలయేరు మాటలన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. ఒక్క దెబ్బకి అయిపోయినాయి. కానీ మళ్ళా నామినేషన్‌లో ఫెయిల్ అయిందామె. నేను నామినేషన్ ప్రోమోలో ఆమె హైలైట్ చూడాలి. ఆ! సంజన వచ్చి ఫ్లోరాతో ఐ లైక్ యువర్ గేమ్ స్పిరిట్. దేన్నైనా చాలా పాజిటివ్ స్పిరిట్‌తో తీసుకుంటావు చూసావా? అది చాలా బాగా నచ్చుతుంది ఫ్లోరా నీలో. ఇక్కడ ఈ గేమ్ అనేది ఒక సైకిల్ లాంటిది. కింద పడ్డోళ్ళు పైకి లేస్తారు. పైనున్నోళ్ళు కింద పడతారు. ఈ 2 వారాలు నువ్వు కిందున్నావేమో మళ్ళా నీకు పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే తోపులనుకుంటున్నారో వాళ్ళు కింద పడే ఛాన్సెస్ ఉన్నాయనేది లిటరల్ మీనింగ్ ఆ మాటకి. కింద పడ్డోళ్ళు పైకి లేస్తారు. పైనుండోళ్ళు కిందకి లేస్తారు. ఈ గేమ్ అటువంటిది. బట్ నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు. ఎక్సలెంట్ అంటది. మిగిలినోళ్ళు కూడా ప్రైజ్ చేస్తారు. సో, అక్కడెక్కడ సీన్ చేయదామె. అయ్యో! నాకు జైలొచ్చిందా? కొంతమంది జైలు రాంగానే అక్కడికి పోయి ఏడవటం, దాంట్లో కంటెంట్ రావాలని చూడటం. అయ్యో! నా పని అయిపోయింది. ఏదో నిజంగా జైల్‌లో పడ్డట్టే అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఈ విషయంలో జైలుకి బాత్రూమ్ గూడా ఉంది. సో, ఆమె అటువంటిది సింపతి కావాలని కోరుకోకపోగా అసలు అన్నిటికంటే ఇక్కడే బెస్ట్ ఇంకా. నాకు గురకలుండవు, స్నోర్ చేసేవాళ్ళు ఉంటారు నా పక్కన హ్యాపీగా ఉంది నాకు అన్నట్టు చెబుతుంది. ఆ మాటలింటే 'బిగ్ బాస్‌లో' జైలుకెళ్ళాలన్నట్టు చెబుతుంది. అది మ్యాటర్. సో, అట్లా పాజిటివ్‌గా తీసుకోవడం చాలా నచ్చిందన్నట్టు చెప్తాదనమాట. ఆ తర్వాత హరీష్, సంజన వంట చేశాను గదా! కొంచెం ఇన్‌పుట్స్ ఇవ్వండి. అంటే బాగున్నాయా? బాగాలేదా? నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను అన్నట్టంటే ఎందుకంటే రేపు పెళ్లయితే మళ్ళా నా భార్యని చక్కగా చూసుకోవాలి గదా! అన్నట్టు అంటాడు. అంటే సంజన ఏది రెండో పెళ్ళా? అన్నట్టంటే హరీష్ మా ఆవిడనే మరలా పెళ్లి చేసుకుంటాను. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మ్యారేజ్ అన్నట్టంటాడు. మొబ్బిడిపోయింది నాకు. హ్యూమర్. తర్వాత సంజన అంతా బాగానే ఉంది గానీ చిల్లీ కొంచెం మండేలాగా ఉంది. కారంగా ఉంది. ఉప్పు కొంచెం తక్కువైందంటే చిల్లీ నేనేయలేదు అంటాడు. అంటే తప్పు జరిగినంత వరకు ఈయన కాదని చెప్పటం. ఉప్పు తక్కువుందంటే కొంతమంది ఉప్పు వేరేలాగా ఉందన్నారంటే, అవును అట్టయితే అట్నే ఉంచులే. ఎవరికైతే ఉప్పు తక్కువ అనిపిస్తదో వాళ్ళే ఉప్పేసుకుంటారు. కొంచెం సరిపోద్ది అడ్జస్ట్ అవుతారులే అన్నట్టుంది. ఎందుకు మళ్ళా ఎందుకు గొడవ అన్నట్టు. ఆ తర్వాత సంజన వచ్చి హరీష్ నీకు తినాలనిపిస్తుంది హరీష్ నిజంగా. నువ్వేమో ఒక్క ముద్దైనా నీకు పెట్టాలనిపిస్తుంది అంటే, లేదు థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్నట్టు అంటాడు. అది సరేలే నువ్వు ఇంక తినవా? ఇంకా అంటే లేదు నేను తినను అన్నట్టు చెప్తది. నాకైతే నీకు తినాలనిపిస్తుంది అన్నట్టు అంటది సంజన. ఆ తర్వాత సంజన వచ్చి ఆహ్, భరణి ఈళ్ళందరూ కూర్చొనుంటారు. సుమన్ ఈళ్ళందరూ. హరీష్ మనస్ఫూర్తిగా వంట చేశాడు అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత శ్రీజ, ప్రియ. ఆ! డిమాండ్ పౌండ్ గురించి ఇంకా రీతు, నిధి పక్క రూములు కదరా! నీట్‌గా మాట్లాడుకోవచ్చు అన్నట్టు అంటారు. ఆ తర్వాత వచ్చి ప్రియా, శ్రీజ నాకు 4, 5 పడతాయి నామినేషన్స్. ఇది అన్‌ఫెయిర్. ప్రియ వచ్చి శ్రీజ నాకైతే 4, 5 నామినేషన్‌లు పడతాయి. అన్‌ఫెయిర్ సంచాలక్ మీద అన్నట్టు చెప్తాదనమాట. ఇక్కడ ఇంకోటి ఏం చెప్దంటే ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో తనూజ, ప్రియ, శ్రీజ, రాము ఇయన్నీ వీటిని స్కిప్ కొట్టొచ్చులెండి. పెద్ద ఇదేం కాదు ఇయన్నీ. ఆ తర్వాత ఇమ్ము వచ్చి శ్రీజాతో ఏమంటాడంటే, "నువ్వు కనపడకుండా పోతావేమో ఇమ్ము. అంటే నిజమే ఈరోజు బుగ్గలొచ్చాయన్నారు. రేపు
అన్నీ పోయేటట్టునే ఆడది. తనూజ, సుమను చారు ఆట ఆడతారు. అదే ఇట్లా, ఇట్లా, ఇట్లా అని ఇట్లా ఇట్లని ఇట్లా కొడతారు గదా! ఇట్లా కొడితే తనూజ ఒకసారి కొట్టిన, "అమ్మో! నువ్వు చాలా గట్టిగా కొడుతున్నావు తనూజ నేను ఆడను నీతోటి" నవ్విద్దనమాట. సో, అది. ఇక్కడ ప్రియాది ఇంకో కన్వర్జేషన్ ఏంటంటే భరణి గారితో. భరణి గారొచ్చి ఏం చెప్తారంటే ఆహ్, బూమ్ బూమ్ అన్నా అంట, సారీ అన్నాడంట, గేమ్ అయిపోయాక బాగా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడంట. కనిపిస్తున్నాడు. తర్వాత ఏందన్నా నువ్వు నన్ను నామినేట్ చేసేటట్టున్నావు అంటే, నేను నిన్నెందుకు నామినేట్ చేస్తున్నాను? నా గేమ్ ప్లాన్ అర్థం కావటం లేదా? నువ్వు చూస్తావుగా నామినేషన్‌లో అన్నా అంట. చేస్తాడా? చేయడా? ఏందో కొంచెం బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫస్ట్ వీక్ ఆయన ఫస్ట్ సేవ్ అవుతాడు కదా! బాగా కాన్ఫిడెన్స్ పెరిగిందన్నట్టు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. సో, అది. హ్మ్. ఆ తర్వాత ఇమ్ము వచ్చి భరణి, తనూజ ఈళ్ళ ముగ్గురు మళ్ళా ఆ! ఈళ్ళ ముగ్గురు కన్వర్జేషన్. ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గరదేలే. ఇదేందంటే చెప్తాను ఆగండి. ఇక్కడేమంటా అంటే ఇంకా బాధపడతా ఉంటాడు ఇమ్మాన్యూల్. అప్పుడు తనూజ ఏమంటదంటే, "నాన్న, నాన్న నువ్వు హార్ట్‌ఫుల్‌గా ఆహ్, లేవంట ఇమ్మాన్యూల్ మీద. సో, తను బాధపడతానంటే, ఏరా నేను నీకు చెప్పానారా? నేను నీకు అంత క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా గదరా! నువ్వు నాకేం కోపం లేదు అని. ఇవి అయినా గాని వచ్చి నా మీద కంప్లెయింట్ చేస్తున్నావు తనూజకి. అదేంట్రా అది ఇది అంటే, ఏమో, ఏమో నువ్వు మాత్రం కొంచెం నాకు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావు అన్నట్టు అనిపించిందని ఇంకా ఆయన కోపం గురించే మాట్లాడుకుంటా ఉంటారు. ఓకే. ఇంక మధ్య మధ్యలో తనూజ, "నీకు ఈ ఇంట్లో ఎవరిష్టం నాన్న అందరికంటే" అంటే, "ఇంక చెప్పాలమ్మా నువ్వే" అంటే సంజన ఉండి, "నేను ఇష్టమని చెప్పు లేకపోతే తోసేస్తాను" అంటది. "నువ్వు ఆహ్, బ బండికి ఎనకుండే గాడిలాగా గూడా కాదు నువ్వు ఇష్టం ఉండదురా" అనకన్నట్టు జోకేస్తది. కానీ నేనంటే ఎవరికిష్టం అంటే, "ఇంకెవరికిష్టం? అల్లుడంటే ఇష్టమని పిమ్ము" అంటాడు. అంటే అల్లుడు అల్లుడంటే తనూజ బిడ్డ కాబట్టి అల్లుడు అన్నట్టు. ఇది ఈ ఈ కైండ్ ఆఫ్ ముచ్చట్లనమాట అక్కడ జరిగాయి. ఆ తర్వాత ప్రియా వచ్చి పవన్ కళ్యాణ్‌తో. ఇక్కడ మనీష్ వచ్చి భరణిని టాప్ 1లో పెట్టడం ఆయన చాలా గేమ్ ఆడాడు. చాలా గేమర్ అంటాడు గదా! అది అయన్నీ చూసి ఇతను కొంచెం ఇదవుతున్నాడేమో అన్న సెన్స్‌లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటాడు, "ఏంటి అందరిని కార్నర్ చేయటం గేమా? అదేం గేము? ఆయనేదో అన్నాడు. ఈయనేదో ఫీల్ అవుతున్నాడు" అన్నట్టు. ఇక్కడ "ఏందిరా ఈ లైట్ అంతా ఎక్కువైపోయింది. ఈ లైటు ఉ లైట్ ఉంటే నిద్ర పట్టదన్నట్టు" అంటది. కాసేపయ్యాక బీబీ తన బాధను అర్థం చేసుకొని లైట్ గూడా ఆపేస్తాడు. ఆ తర్వాత డిమానొచ్చి హరీష్‌తో ఆ! డిమానొచ్చి హరీష్‌తో ఏమంటా అంటే భరణి గురించి. ఆ! మళ్ళా అగైన్ భరణి గురించే. "అన్నా నాకు నువ్వు, నీకు నేను ఇద్దరం నామినేషన్స్ యేసుకున్నాం. ఏదో మిస్‌అండర్‌స్టాండ్ అయిపోయింది." ఇక్కడ చూడండి మళ్ళా భరణికి భరణే అడుగుతాడు ఇతను నామినేషన్ మరి ఇదివరకు గూడా చెప్పాడిది. ఆయనే అంటే భరణినే వచ్చి నన్ను నామినేట్ జెయి అన్నాడంట డిమాండ్ పవర్‌ని. ఆయనే వచ్చి నన్ను నామినేట్ చేయమన్నాడన్నా. నేను నామినేట్ చేశాక నా నామినేషన్ మళ్ళా తప్పు అంటున్నాడు. తప్పేందంటే నువ్వు నామినేట్ చెయి. కానీ కరెక్ట్ పాయింట్‌తో నామినేట్ చేయలేదు. ఆ ఎగ్గు పాయింట్‌లో ఏదో పెట్టావు అది ఇది అన్నట్టు ఇది జేస్తున్నాడు. ఇదేందన్నా అసలు ఆయన గేమ్ అంటే అంతా వింటాడు గానీ, ఇంక నాకు నిద్రొస్తుంది, అలసటొస్తుంది వెళ్లి పనుకుంటా అన్నట్టు అంటాడు. ఎందుకొచ్చిన బాధలే అన్నట్టు. ఆయన భరణి మీద కమెంట్ చేయడు. అది చూసా నేనైతే. ఆ తర్వాత ఇప్పుడేమో నువ్వు నామినేట్ చేసిన పాయింట్ నచ్చలేదన్నట్టు అంటాడు. అక్కడే ప్రియా కూర్చుంటది గదా! మనీష్ ఏంట్రా ఒక్కసారి వచ్చాడు నామినేషన్‌లోకి అలా ఎళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు అన్నట్టు చెప్తది. అగైన్ భరణి గురించి ఇదే. ఆహ్, నాకొచ్చాడు, సారీ జెప్పాడు, నామినేషన్‌లు అంటున్నాడు, రేపు చూస్తావు గదా! అంటున్నాడు అది ఇది అన్నట్టు అంటాడు. ఇది జరిగింది. దీని తర్వాత ఇంకొక అద్భుతమైన ఘట్టం ఏంటంటే లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ రీతు, తనూజ. ఇంకాయన ఎళ్లి మాట్లాడు అంటాడు గదా! రీతు వచ్చి తనూజతో కూర్చున్నప్పుడు ఆ టాపిక్ ఎత్తుతారు. ఇలా మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి? నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అని అంటది గదా! ఆ వర్డ్ హర్ట్ అయ్యిద్ది. హర్ట్ అయ్యి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అసల అని రీతు అంటది గదా! ఏందిరా సౌండ్ అది? పర్లేదులే. అంటే అక్కడేమంటది, "అసలు నేనేం తప్పు ఆడానురా? అక్కడొచ్చి నాకు సంజన గారైతే అసలు మొత్తం ఏస్తా అన్నారు. ఆమేస్తే నేను గెలవనా? కానీ తీసుకోలేదు. ఇమ్ము సపోర్ట్ చేస్తాను తీసుకోలేదు. నా ఇండివిడ్యువల్‌గా నేను ఆడితే, నువ్వేమో నన్ను టార్గెట్ చేసి మాట్లాడినట్టున్నావు అంటే, నేనేం అనలేదురా నువ్వు అలా తీసుకున్నావు. అసలు నువ్వు వేరేగా తీసుకున్నావు నేను అనలేదు" అంటే, "ఎందుకనలేదు గ్రూప్ గేమ్ ఆడావన్నారు గదా! అది ఇది మీరు గ్రూప్ గేమ్ ఆడలేదా అన్నావు గదా!" అంటే అక్కడ అంటదనమాట. మరి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అన్న మాటకి నాకు కోపమొచ్చింది. బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారన్న మాటకి నాకు కోపమొచ్చిందని రీతు అంటదనమాట. ఇక్కడ రాము అందరి ముందు చెప్పాడు. మీ ఇద్దరు సైగ చేసుకున్నారని ఐ కాంటాక్ట్ అదేంట్రా మరి నా ముందు ఒప్పుకోలేదు గదా! నీ ఒక్కదాని ముందు ఒప్పుకోలేదేమో అందరి ముందు ఒప్పుకున్నాడని తనూజ అంటది. అన్నాక నా ఒక్కడి ముందే కదరా డిమాండ్ పవన్‌తో మాట్లాడేటప్పుడు, తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు గూడా అతను ఒప్పుకోలేదు అని చివరికి
మన ఇద్దరిది గేమ్ కరెక్టే కానీ అతనే తప్పు అన్నట్టు ఆ సెన్స్ వచ్చేటట్టు మాట్లాడుకుంటారు. అది ముగిసిద్ది. అర్ధరాత్రి ముచ్చట్లు ముగుస్తాయి. ఇది మ్యాటరు. సో యాహ్! అర్ధరాత్రి ముచ్చట్లు చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఆ కష్టాన్ని గుర్తించి కష్టాన్ని గుర్తించి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఏదో ఒకటి నా వీడియో మొహాన పడేస్తే నచ్చితే ఆనందిస్తా. ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.